మా తాత ఇచ్చిన ఆస్తి మా నాన్న అనుభవించాడు, తర్వాత నేను అనుభవిస్తా, నా కొడుకు అనుభవిస్తాడు. ఆయన ఫోటో ఏంది? నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి? ఆయన ఆస్తి నాకు రాసిస్తాడా? ఆయన ఆస్తి నాకు రాసిస్తే అతను ఆయన దాని మీద నా ఫోటో వేసుకోమను. ఆయన నాది కలిపి పంచుకుందాం, అట్టయితే రాసుకోమను. చిరాస్తి నాది, నా ఆస్తి మీద ఆయన ఫోటో వేయకూడదు. అది ఒప్పుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఈ రాళ్ళల్లో బొమ్మలాయా, చెట్టల్లో బొమ్మలు, పొలం మీద బొమ్మలు వేసుకుని కూకుంటాడా? పొలానికి కాయలు కాస్తాడా? దేనికి చేస్తాడు? దేనికండి బొమ్మలు? దస్తాయిదుల మీద బొమ్మలేంటి? ఎవరిచ్చారు ఆస్తి? ఆయన దేశాన్ని దోషి తిన్నాడు అని ఉన్న రైతులందరూ తింటాడా? మా పొలాలను తీసుకునేటువంటి హక్కు ఆయనకి ఎవరు కల్పించారు? ఎంత ముఖ్యమంత్రి అయితే మట్టికి కష్టపడి చెమట వచ్చి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఇవి, తాతల నుంచి ముత్తాతల నుంచి. కానీ అలాంటిది ఇప్పుడు ఈ భూములన్నిటి మీద ఈ ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి తీసుకుంటాము అనేటువంటి ఆ హక్కు ఆయనకి ఎవరు కల్పించారు? ఎలా అసలు అది కరెక్ట్ కాదు. అలాగైతే దానికి తిరగబడతాం, రైతులందరూ తిరగబడతాం. ఇప్పుడు డాక్యుమెంట్ అయితే ఇవ్వట్లేదు, జిరాక్స్ ఇస్తానంటున్నారు. ఆ జిరాక్స్ ఇచ్చినప్పుడు ఈ రైతు అనేది వేరే కంట్రీలో ఉన్నప్పుడు అతనికి ఎట్లయినా ఇబ్బంది అవుతుంది కదా. ఈ 3 సంవత్సరాలు కనబడపోతే ఆ డాక్యుమెంట్ వేరే వాళ్ళకి ఏదన్నా చేసుకోవడానికి ఇష్యూ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అదేవిధంగా అయినా కానీ ప్రశ్నించదగ్గ విషయమే మరి అది.